నమస్తే. నేను డాక్టర్ ఎల్ గీతారెడ్డి ఫ్రమ్ అమృత ఫర్టిలిటీ అండ్ విమెన్ వెల్నెస్ సెంటర్, కరీంనగర్. సర్వరిక్స్, గార్డసిల్ ఇట్లాంటి వ్యాక్సిన్స్ గురించి ఎన్నో వినుంటారు. వినని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో క్యాన్సర్ అనగానే ప్రతి ఒక్కరు భయపడతారు. సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయం కింది భాగంలో వచ్చేది సర్వైకల్ క్యాన్సర్. ఒకప్పుడు అన్ని క్యాన్సర్లోకెల్లా విమెన్లో మన ఇండియన్స్లో చాలా కామన్ ఉండేది. ఇప్పుడు ఫస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్, నెక్స్ట్ ఇస్ సర్వైకల్ క్యాన్సర్. సర్వైకల్ క్యాన్సర్ అనేది ఒక హెచ్పివి అనే వైరస్తో వస్తుంది. అది సెక్షువల్ ఇంటర్ కోర్స్ తర్వాత ఎప్పుడైతే హెచ్పివి అనేది ట్రాన్స్మిట్ అవుతుందో అది ఉండి ఉండి కొందరికి అది వెళ్ళిపోతుంది, ఇంకా కొందరికి క్యాన్సర్గా మారుతుంది. ముఖ్యమైన విషయం గమనించాల్సింది ఏంటంటే ఒక వ్యాక్సిన్ అనేది తయారైంది క్యాన్సర్కి. ఏ క్యాన్సర్స్కి ఇట్లాంటి వ్యాక్సిన్స్ లేవు. సో సర్వైకల్ క్యాన్సర్ కామన్ ఉంది, దానికి ఒక వ్యాక్సిన్ కూడా వచ్చింది. అందుకని ఈ వ్యాక్సిన్ని తప్పకుండా వినియోగించుకోవాలి అందరూ. అది ఎప్పుడు పిల్లలు వాళ్ళు చిన్నపిల్లలు అప్పుడే, అంటే ఇంకా సెక్షువల్ ఇంటర్ కోర్స్కి రాకముందే, అంటే 9 to 15 years ఇస్ ద రైట్ ఏజ్. అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ 9 to 15 years మధ్యలో ఉన్నప్పుడు వాళ్ళకి తప్పకుండా ఈ వ్యాక్సిన్ వేయించాలి. అది తప్పిపోయినట్టయితే అర్లియర్ ద బెటర్, ఆర్ బెటర్ లేట్ దెన్ నెవర్ లాగా. 9 to 15 అన్నది తప్పిపోతే ఆ తర్వాత 15 నుంచి మళ్ళీ 45 years వరకు కూడా వేసుకుంటే దీని నుంచి ఎంతో ప్రివెన్షన్, అంటే ఆ సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఉంటుంది. 9 to 15 years మధ్యలో అయితే 2 doses ఉంటాయి. ఆ తర్వాత మాత్రం 3 doses ఇవ్వాల్సి ఉంటుంది. సో సర్వరిక్స్ అని ఉంది క్యాన్సర్, గార్డసిల్ అని ఉంది, గార్డసిల్ 4, గార్డసిల్ 9. ఇది మీకు ఎవరికి సూట్ అయితే, ఏది ఎవరికి సూట్ అవుతుంది అనేది మీ గైనకాలజిస్ట్ చెప్తారు. తప్పకుండా కన్సల్ట్ చేయండి దాని గురించి. ఇంకా ప్రెగ్నెన్సీ తర్వాత కూడా, ఈవెన్ లాక్టేషన్ పాలు ఇచ్చేటప్పుడు కూడా ఆ విమెన్ కూడా ఈ క్యాన్సర్కి అర్హులే. అయ్యో పాలిస్తున్నాం తీసుకోవద్దేమో వ్యాక్సిన్ అన్నది అనుకోవద్దు. ఈవెన్ లాక్టేషన్ పీరియడ్లో కూడా మీరు ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. మీ డాక్టర్స్ని తప్పకుండా కనుక్కొని పూర్తిగా కంప్లీట్ వ్యాక్సినేషన్ తీసుకోండి. సో ఒకటి ఏమనిపిస్తుంది అంటే ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. సో మనము ఏదన్నా దానికి ఒక ప్రివెన్షన్ పద్ధతి ఉంది, ఒకటి మనము దాన్ని నిరాకరించవచ్చు, అయినా కానీ మనం తీసుకోవట్లేదంటే అది కేవలం మన అశ్రద్ధే. ఇది ఎట్లా ఉంటుందంటే, ఎంతమంది మీరు కార్లో వెళ్ళినప్పుడు సీట్ బెల్ట్స్ పెట్టుకుంటున్నారు, ఎంతమంది హెల్మెట్స్ పెట్టుకుంటున్నారు, ఎంతమంది ఇళ్ళల్లో ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, ఒక చిన్న ఫైర్ ఎక్స్టింగ్విషర్ కరెక్ట్ ప్లేస్లో ఉన్నట్టయితే ఎన్నోసార్లు ఫైర్లు తొందరగా చిన్నగా ఉన్నప్పుడే ఆగిపోతుంది ఫైర్. సో ఇవన్నీ కూడా అంటే వ్యాక్సినేషన్ చాలా ఇంపార్టెంట్. అట్లాగే ఈ చిన్న చిన్న పద్ధతులు, నాకు రోడ్ సేఫ్టీ కూడా అందరూ ఇట్లాంటివి పాటిస్తే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నది, అంటే వీ కెన్ ప్రూవ్ ఇట్. సో తప్పకుండా మీరు ఈ వ్యాక్సిన్ ఏదన్నా కానివ్వండి, సర్వైకల్ క్యాన్సర్కి వ్యాక్సిన్ వేయించుకోండి. మీ ఫ్యూచర్ జనరేషన్, అంటే ఫ్యూచర్ నెక్స్ట్ జనరేషన్స్ని ఆల్మోస్ట్ ఇది ఇరాడికేట్ చేయొచ్చు, అంటే ఆల్మోస్ట్ ఇది క్యాన్సర్ లేకుండా కూడా చేయొచ్చు, ఇది కరెక్ట్గా ప్రతి ఒక్కరు వేసుకున్నట్టయితే. థ్యాంక్ యూ.